మాస్ మహారాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. అయినా కానీ రవితేజ న్యూ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ కూడా ఇంకా బయటకు రాలేదు. అసలు చెప్పాలంటే రవితేజ ఇంకా ఏ మూవీని ఓకే చేయలేదు. అప్పట్లో దిల్ రాజు ప్రొడక్షన్లో రవితేజ ఒక మూవీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. అయితే మొన్న మధ్య పూరి రవితేజ గురించి చెప్తూ రవి ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడని, తనను కూడా రమ్మంటే పని ఒత్తిడితో వెళ్ళలేకపోయానని చెప్పాడు పూరి. ఇక రవితేజ ప్రెస్ ముందుకు వచ్చి కూడా చాలా కాలమైంది. వస్తే తన కొత్త సినిమా గురించే అడుగుతారు కాబట్టి రవి తప్పించుకు తిరుగుతున్నాడు. అసలు ఇప్పుడు రవితేజ ఎక్కడున్నాడో మీడియాకు సైతం తెలియదు. ఏవో కథా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నా ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడు అనేది ఎవరికీ అంతు చిక్కట్లేదు. న్యూ ఇయర్ సందర్భంగా ఏదైనా అనౌన్స్ చేస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు ఇప్పటిదాకా స్వీట్ న్యూస్ ఏది చెప్పలేదు. తన ఎనర్జీతో రొటీన్ సినిమాలకు సైతం లైఫ్ ఇచ్చే రవితేజ ఇలా సైలెంట్ కావడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటికైనా రవితేజ లేట్ చేయకుండా తన కొత్త మూవీని అనౌన్స్ చేయాలని కోరుకుందాం.